డియర్ స్టూడెంట్స్, మన రెండు తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు అతి త్వరలో నిర్వహించబోయేటటువంటి అన్ని పోటీ పరీక్షలకు గాను విజయవాడలోని ఉన్నటువంటి హర్షిత్ అకాడమీ ఒక సదవకాశాన్ని కల్పిస్తుందన్న విషయం మీ అందరికీ తెలుసు. అయితే ఈ విషయాన్ని ఇంకా ఎక్కువ మంది పిల్లలకి చేరవేయాలన్న ఉద్దేశంతో మరోసారి ఈ ప్రకటన చేయటం జరుగుతుంది. విద్యార్థి మిత్రులు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, భవిష్యత్తులో ఎస్ఐ, కానిస్టేబుల్, డిఎస్సి ఇలాంటి పోటీ పరీక్షలకు మీరు ప్రిపేర్ అవుతున్నా కూడా మట్టిలో ఉన్నటువంటి మాణిక్యాలను వెలికి తీయాలనే లక్ష్యంతో మన విజయవాడలో ఉన్నటువంటి హర్షిత్ అకాడమీ ఒక స్వచ్ఛంద సంస్థతో కలిపి మీకు ఉచిత కోచింగ్ అవకాశాన్ని కల్పిస్తుంది. ఈ అవకాశాన్ని వినియోగించుకునేటటువంటి విద్యార్థులు కొన్ని వేల మందిలో ఉంటారు కాబట్టి వారిలో ప్రతిభ కలిగినటువంటి విద్యార్థులను ఎంపిక చేయాలన్న ఉద్దేశంతో ఒక పోటీ పరీక్షను నిర్వహిస్తున్నారు. ఈ విషయం ఇప్పటికే ఒక ప్రకటన ద్వారా మీకు తెలుసు. కాకపోతే ఇంకా సుదూర ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఈ విషయాన్ని చేరాలి. నవంబర్ 2వ తారీఖు నాడు దీన్ని లాస్ట్ డేట్గా అనౌన్స్ చేయడం జరిగింది. అంటే విద్యార్థి మిత్రులు వీళ్ళు నిర్వహించబోయేటటువంటి పోటీ పరీక్ష రాయాలనుకుంటే నవంబర్ 2వ తారీఖు నాటికల్లా దీన్ని ఖచ్చితంగా వీళ్ళ అప్లికేషన్ ఫామ్ నింపి ఉండాలి. అందుకోసం మీరు చేయాల్సినటువంటి పని ఏంటయ్యా అంటే, హర్షిత్ అకాడమీకి సంబంధించినటువంటి ఈ ఫోన్ నెంబర్లను మీరు సంప్రదించినట్టయితే మీరు ఎగ్జామ్కి ఎలా అప్లై చేయాలనేటటువంటిది వాళ్ళు మీకు సూచిస్తారు. అదేవిధంగా మీరు నిర్వహించబోయేటటువంటి పోటీ పరీక్షలకి మీ ఏరియాలోనే, అంటే మీ జిల్లా పరిధిలోనే ఈ ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు. ఎందుకంటే సుదూర ప్రాంతాల విద్యార్థులందరూ కూడా విజయవాడ తీసుకొచ్చి రాయించాలంటే మీకు ఖర్చులతో కూడుకున్న వ్యవహారం కాబట్టి ఆ ఉద్దేశంతో మీ దగ్గరికే ఇన్స్టిట్యూట్ అనేటటువంటి వచ్చి ఎగ్జామ్ పెట్టబోతుంది. ఉదాహరణకి మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ చూసుకున్నట్టయితే కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో 9/11/2025 తారీఖు నాడు ఈ ఎగ్జామ్ నిర్వహిస్తారు. అదేవిధంగా నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, వెస్ట్ గోదావరి జిల్లాల్లో 16/11/2025 నాడు ఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈస్ట్ గోదావరి, వైజాగ్, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో 23వ తారీఖు నాడు, అర్థమైందమ్మా, 9వ తారీఖు, 16వ తారీఖు, 23వ తారీఖు నాడు ఆయా జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్లో ఈ ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు. మరి ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు మాత్రమే నిర్వహిస్తున్నారా అంటే, తెలంగాణ విద్యార్థులు కూడా ఇందులో అవకాశాన్ని పొందవచ్చు. మీరు మీ జిల్లాల్లో ఏదో ఒక ఏరియాలో ఈ ఎగ్జామ్ రాయవచ్చు. ఉదాహరణకి మన హైదరాబాద్లో దిల్షుక్ నగర్ కానీ, అశోక్ నగర్ కానీ, అదేవిధంగా హన్మకొండలో కానీ, కరీంనగర్ కానీ, ఖమ్మం కానీ, నిజామాబాదు, మంచిర్యాల, నల్గొండ, మహబూబ్ నగర్లో 30/11/2025 తారీఖు నాడు ఈ ఎగ్జామ్ని స్టేట్ మొత్తం, తెలంగాణ మొత్తం కూడా ఒకే రోజు నిర్వహిస్తున్నారు. విద్యార్థి మిత్రులు ఉచితంగా వచ్చేటువంటి అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని ఇన్స్టిట్యూట్ మేనేజ్మెంట్ కోరుకుంటుంది. మరి ఈ టాలెంట్ టెస్ట్లో క్వాలిఫై కావాలంటే అసలు మీరు ఏం ప్రిపేర్ అవుతున్నాం దానికి, అంటే మీ లక్ష్యం ఇందులో ఏదన్నా ఉందనుకోండి. ఉదాహరణకి ఎస్ఐ, కానిస్టేబుల్ కానీ, ఆర్ఆర్బి కానీ, ఎస్ఎస్సి కానీ, బ్యాంకు పిఓస్ కానీ. అదేవిధంగా ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఏపీపీఎస్సి గ్రూప్ 1కి సంబంధించినటువంటి ప్రిలిమ్స్ కానీ, గ్రూప్ 2 కానీ, డిఎస్సి, హెచ్జిటి కానీ, స్కూల్ అసిస్టెంట్, అంటే మన రెండు తెలుగు రాష్ట్రాలలో ఏపీపీఎస్సి నిర్వహిస్తున్నటువంటి ఎగ్జామ్కి సంబంధించి కానీ, టీజీపీఎస్సికి నిర్వహిస్తున్నటువంటి ఎగ్జామ్స్లో నేను ఎస్ఐ, కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నా, నేను ఆర్ఆర్బి ప్రిపేర్ అవుతున్నా, నేను ఏపీపీఎస్సి ప్రిపేర్ అవుతున్నా, నేను టీజీపీఎస్సి ప్రిపేర్ అవుతున్నా, లేదా డిస్ట్రిక్ట్ లెవెల్లో జరగబోయేటటువంటి స్కూల్ అసిస్టెంట్ కానీ, హెచ్జిటి కానీ, వీటి నిర్వహణకి నేను పోటీ పడుతుంటే వీళ్ళు నిర్వహించేటువంటి ఎగ్జామ్ 9:30 నుండి 1 గంటల వరకు. వీళ్ళు ఏమి సిలబస్ నిర్ణయించారంటే, జనరల్ స్టడీస్ 50 మార్కులు, అర్థమెటిక్ 50 మార్కులు, రీజనింగ్ 50 మార్కులు, మొత్తం టోటల్గా 150 మార్కులకి ఈ ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు. 2.5 గంటల టైం ఉంటుంది. అదేవిధంగా నెగిటివ్ మార్కులు కూడా ఇందులో పెట్టడం జరిగింది. ఇందులో కేవలం సెలెక్టెడ్ స్టూడెంట్స్కి మాత్రమే కోచింగ్ ఇస్తారు. దీనికి సంబంధించిన మెటీరియల్ కానీ, వీటికి సంబంధించిన ఏ విషయమైనా కూడా మీరు ఇన్స్టిట్యూట్ వారిని సంప్రదించవచ్చు. విద్యార్థి మిత్రులు ఇలాంటి సదవకాశాన్ని వినియోగించుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఇంకో విషయం ఏందయ్యా అంటే, వీటితో పాటు భవిష్యత్తులో కాంపిటేటివ్ ఎగ్జామ్ రంగంలోకి రావాలనుకుంటున్నటువంటి విద్యార్థి మిత్రులందరికీ కూడా వీరు మరొక సదవకాశాన్ని కల్పిస్తున్నారు. ఏంటయ్యా అంటే, 10th అయిపోయి
ఇంటర్ కానీ ఆర్మీ కానీ నేవీ కానీ ఇలాంటి వాళ్ళు వచ్చిన అంటే విద్యార్థులు 10th క్లాస్ అయిపోయి ఇంటర్మీడియట్ చదవటానికి వచ్చిన వాళ్ళకి ఇంటర్తో పాటు ఆర్మీ కానీ నేవీ కానీ ఎయిర్ ఫోర్స్కి ఎలా ట్రైనింగ్ ఇవ్వాలో వీళ్ళు చూసుకుంటారు. నెక్స్ట్ విషయం ఏంటంటే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీ నేను చదవాలి, డిగ్రీతో పాటు వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతానంటే ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించిన ఇంటిగ్రేటెడ్ కోర్సులు కూడా వీళ్ళు కండక్ట్ చేస్తున్నారు. అంటే 10th చదివి వస్తే ఇంటర్మీడియట్ వీళ్ళే చూసుకుంటారు. అదనంగా నీకు గవర్నమెంట్ జాబ్ ఆర్మీలో కానీ నేవీలో ఎయిర్ ఫోర్స్లో వచ్చే ట్రైనింగ్కి సంబంధించినంతా నీకు వాళ్ళు ఆ విధంగా శిక్షణ ఇస్తారు. నేను ఇంటర్మీడియట్తో వచ్చాననుకుంటే డిగ్రీ వీళ్ళే నీకు ఆ సబ్జెక్ట్ మొత్తం డీల్ చేస్తారు. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే నీ డిగ్రీ అయిపోయే లోపల నిన్ను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించేటటువంటి ప్రతి పోటీ పరీక్షకు నిన్ను సిద్ధం చేస్తారు. మరి దీనిలో నేను ఎలిజిబుల్ కావాలంటే ఏం చేయాలి అని అంటే వీళ్ళు ఒక ఎగ్జామ్ పెడతారు. ఆ ఎగ్జామ్లో కూడా జనరల్ స్టడీస్ 40 మార్క్స్, అర్థమెటిక్ 30 మార్క్స్, రీజనింగ్ 30 మార్క్స్ ఉంటాయి. మొత్తం టోటల్గా చూసినట్టయితే 100 మార్క్స్కి 2 అవర్స్లో ఎగ్జామ్ ఉంటుంది. ఈ పోటీ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు అంటే రెగ్యులర్ కోర్సుతో పాటు కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించింది కూడా ఒకేసారి కోచింగ్ ఇస్తుంటారు. ఇది చాలా బడా సంస్థలు మాత్రమే కొన్ని వేల రూపాయలు వెచ్చించి అలా ఇన్స్టిట్యూట్లలో పిల్లవాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారు. కానీ వీళ్ళు ఫ్రీగా ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఇది ఒక సదవకాశాన్ని కల్పిస్తున్నారు. విద్యార్థి మిత్రులందరూ కూడా ఈ ఎగ్జామ్ని రాసి మీరు రేపటి రోజున ఎలాంటి ఫీజు లేకుండా ఫ్రీ కోచింగ్ పొందేటటువంటి అవకాశాన్ని కల్పిస్తున్నందుకు దీన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం.